హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పెళ్ళైన 6 మంత్స్కే నేను ఎందుకు పిల్లల కోసం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకున్నాను అండ్ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ పూజకు ముందు ఎప్పుడు నేను సుబ్రహ్మణ్య స్వామిని అయితే పూజించలేదండి. ఇటు వినాయక నవరాత్రులప్పుడు వినాయకుడిని, దసరా నవరాత్రులప్పుడు అమ్మవారిని, శివరాత్రికి శివుణ్ణి, ఇలా ఏకాదశికి వెంకటేశ్వర స్వామి, ఇలా అందరినీ పూజించేదాన్ని. సుబ్రహ్మణ్య స్వామిని అయితే అంతగా నేను ఎప్పుడు పూజించలేదండి ప్రత్యేకంగా. కానీ నా ఫ్రెండ్ ఉంది, తనకి సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం అన్నమాట. సో తను ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్ళేది. సో తనతో పాటు అయితే నన్ను తీసుకెళ్ళేది. ఇక నేను ఇక్కడ పక్కన శివుడికి వాళ్ళకి అట్లా దండం పెట్టుకునేదాన్ని. సుబ్రహ్మణ్య స్వామిని అయితే అంతగా మొక్కకపోయేదాన్ని అనమాట. మా మ్యారేజ్ అయ్యాక వచ్చిన మొదటి సుబ్రహ్మణ్య షష్ఠికే మా రిలేటివ్స్లో ఒకళ్ళది మ్యారేజ్ ఉందండి. సో ఇక నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మ్యారేజ్కి వెళ్దామని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు మా వదిన వచ్చేసి అన్నది, ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అంట, నాన్ వెజ్ తినొద్దంట అని చెప్పింది. ఇక మ్యారేజ్కి వెళ్ళాము. అక్కడ భోజనం టైంకి మా వదిన చెప్పిన మాట గుర్తుకొచ్చింది. కానీ నేను అట్లనే నాన్ వెజ్ చేసుకొని తిన్నానండి. అదే ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన రోజు కాకుండా ఇంకా వేరే ఏదైనా నేనైతే తినకపోయేదాన్ని. సో నేను అంతగా పూజించలేదని చెప్పా కదండి. ఇక అందుకే నేను ఆ రోజు నాన్ వెజ్ చేసుకొని తిన్నాను. ఇక సుబ్రహ్మణ్య షష్ఠి అయిపోయిన ఒక 20 డేస్కి ఏమో నేను కన్సీవ్ అయ్యానండి. కానీ నేను జాగ్రత్తగా లేనో ఏమో తెలియదు, కానీ అదైతే మిస్క్యారేజ్ అయిపోయింది అనమాట. సో ఇలా నాకు మిస్క్యారేజ్ అయ్యే దానికంటే ఒక 10 డేస్ ముందు ఏమో మా నాయనమ్మది ఏడాది మాసకం అయిపోయిందండి. అంటే మా నాయనమ్మ చనిపోయిన ఒక 6 మంత్స్కి నాకు మ్యారేజ్ అయిందనమాట. ఈ 6 మంత్స్ వరకు కూడా ఏ పండగలు అయితే ఏం లేవు అనమాట. ఇప్పుడు మా నాయనమ్మది ఏడాది మాసకం అయిపోయింది కదా, ఇక మాకు పండగలు ఉంటాయి కదండి. సో నాకు ఇలా అయినాక ఒక 10 డేస్కో ఏమో సంక్రాంతి వచ్చేసింది అనమాట. అయితే సంక్రాంతి ఇప్పుడు మా పెళ్ళైనాక మా ఇంట్లో వాళ్ళకున్న కొత్త పండగ కదా. సో ఇక మేము కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా అని ఫస్ట్ పండగకి బట్టలు అలా పెట్టాలంటారు కదండి. ఇక దానికోసమని మా అమ్మ తెలిసిన అయ్యగారికి అయితే ఫోన్ చేసింది. ఇలా ఇలా అయింది, ఇంకా 15 డేస్ కూడా కాలేదు, బట్టలు పెట్టమంటారా వద్దా అని అయ్యగారికి ఫోన్ చేసిందనమాట. ఇంకా అలా జరిగి 15 డేస్ కూడా కాలే కదా, వద్దు కొత్త బట్టలు వద్దు అని చెప్పాడనమాట. సో ఇక నేను అమ్మ దగ్గర అప్పుడే ఒక 2 శారీస్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇక అవన్నీ పక్కకైతే పెట్టేశాను అనమాట. అండ్ అలాగే నన్ను అయ్యగారు టెంపుల్కి రమ్మన్నాడు. ఇక నేను కూడా ఒకదాన్నే పోకుండా మా బావని తీసుకొని అయ్యగారు ఎందుకు రమ్మన్నాడు అని అనుకుంటూనే అయ్యగారి దగ్గరికి వెళ్ళానండి. గుడికి వెళ్ళాక అయ్యగారు చెప్పాడు, సుబ్రహ్మణ్య స్వామి సంతానానికి అధిష్టాన దేవత, ఆ స్వామిని పూజిస్తే పిల్లలు పుడతారు, ఇలాంటి మిస్క్యారేజెస్ ఏం కావు అని చెప్పి నన్ను పూజ చేసుకోమన్నారు. సరే అయ్యగారు పూజ చేసుకుంటా, ఎలా చేయాలి ఏది అని అడిగితే, సో ప్రతి మంగళవారం చేసుకోవచ్చమ్మా, ఎన్ని మంగళవారాలైనా చేసుకోవచ్చు, ఇంత అంటూ ఏం కౌంట్ ఉండదు, స్వామివారికి పూజ చేసుకో అని చెప్పాడండి. అండ్ స్వామివారికి వల్లి దేవసేన మాతలకి ముగ్గురికి కూడా అష్టోత్తర శతనామావళి చదువుకొని పూజ చేసుకోమని చెప్పాడు. ఇక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్న ఫస్ట్ మంగళవారం రోజే పూజ అయితే స్టార్ట్ చేశానండి. సో మా ఇంట్లో అప్పటికి అమ్మ వాళ్ళ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేదు, ఇప్పటి ఫోటో లేదు, కానీ సో నేను ఫోటో లేకపోయినా సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజ చేశానమాట. అది కూడా ఎలా అంటే మనం పాలు నైవేద్యం చదువుకొని పాలైతే నేను మా బావ ఇద్దరం దగ్గర దగ్గర బాగానే చేశానండి, కానీ సీరియస్గా చేయలేదన్నమాట. ఆ అయ్యగారు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోమన్నప్పుడు నేనేమనుకున్నానంటే, సో దీనికంటే 1 మంత్ ముందు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే నాకేంటి అని నేను నాన్ వెజ్ తిన్న నేను ఇప్పుడు 1 మంత్ తర్వాత ఆ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తున్నానంటే ఇది ఆ స్వామి ఇలా చేయించుకుంటున్నాడు అని నేను అనుకున్నానండి. అనుకొని ఆ స్వామికి అయితే పూజ చేసుకున్నాను. వీడు కన్సీవ్ అయ్యే వరకు చేసుకున్నానండి ప్రతి వారం. ఇంకా కన్సీవ్ అయ్యాక చేయలేదు, కానీ నాన్ వెజ్ తినకపోయేదన్నమాట.
అండ్ వీడు పుట్టాక ఒక 5th మంత్స్‌కో ఏమో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించేసాక ఇంకా మంగళవారాలైతే చేయడం అయితే స్టాప్ చేసేసాను. ఇలా అయితే నేను సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజ చేసుకున్నానండి. చాలా మందికి పిల్లల గురించి ఇబ్బంది పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుద్ది అని ఇక్కడ మీతోటైతే షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా ఉపయోగపడొచ్చు అన్న ఉద్దేశంతో. ఇక ఈరోజు బ్లాగ్ విషయానికి వస్తే ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి. అండ్ మా అత్తమ్మ వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ గడ్డి కట్టడానికి వెళ్తున్నారు. అలా చాలా పెందలాలు వేశారండి. ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు గడ్డి కడదామని తొందరగా వెళ్ళిపోయారనమాట. కాస్త అటు ఇటు అయిన ఎండకి చిటపటా చిటపటా అంటది కదండి. ఇక అందుకనే వాళ్ళు చాలా తొందరగా వెళ్ళిపోయారు. అండ్ నేను పూలు తెప్పించుకోలేదండి మా బావతోటి. అందుకే ఎదురింట్లో ఒక అత్తమ్మని అడిగి తెచ్చుకున్నాను. సో చాలా అంటే చాలా సువాసన ఉన్నాయన్నమాట ఆ పూలు. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. అంత బాగున్నాయి. సో ఇక కానీ అవి సన్నజాజి పూలు అనమాట. ఇక వాటిని పెట్టి పూజ అయితే చేశాను. ఈరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామావళి, దేవసేన మాతకి అష్టోత్తర శతనామావళి, వల్లి మాతకి అష్టోత్తర శతనామావళి, ఇలా ముగ్గురికి అష్టోత్తర శతనామావళిలు అయితే చదువుకున్నాను అనమాట. సో తర్వాత పాలు, కొబ్బరికాయ స్వామివారికి అయితే నైవేద్యంగా పెట్టానండి. ఇక తర్వాత నేను మా బావ ఆ చెరుకొన్ని పాలు అయితే తాగేసాము. తర్వాత మా బావ భోజనం చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడండి. ఇక నేను సో రెగ్యులర్గా డైలీగా ఉండే పనులు అయితే చేసుకున్నాను అనమాట. సో నేను ఇలా ఇంట్లోనే ఇక సింపుల్గా సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజ చేసుకున్నానండి. అండ్ చాలామంది పిల్లల కోసం సఫర్ అవుతుంటారు కదండి, అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ పూజ అయితే చేసుకోండి. నేను అంతగా ఏమి కాంప్లికేటెడ్గా ఏం చేయలేదండి, చాలా సింపుల్గా చేశాను అనమాట. ధూపం దీపం పాలు నైవేద్యంగా పెట్టేదాన్ని. అండ్ ఈ అష్టోత్తర శతనామావళిలే చదువుకునేదాన్ని అండి. షోడశోపచార పూజ కానీ ఇలాంటివన్నీ నేనేం చేయలేదన్నమాట. చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేసుకున్నాను. మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. సో ఇది మీకు తెలిసిన వాళ్ళకు కూడా యూజ్ అవుద్ది అనుకుంటూ మీరు కూడా వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.